రీల్ చూస్తున్నావంటే నీకేదో తెలియాలి. అందమైన బాల్యం. చిన్నప్పుడు జీవితం ఎంత అందంగా ఉండేదో అప్పుడు మనకు తెలీదు. బాధ అంటే చిన్న గాయం, సంతోషం అంటే ఒక చాక్లెట్, అమ్మ పిలిస్తే పరిగెత్తికెళ్లే రోజులు, నాన్న భుజాలపై ప్రపంచాన్ని చూసిన క్షణాలు, వర్షంలో తడవటం, మట్టిలో ఆడుకోవడం, స్నేహితులతో గొడవ పడటం, మళ్ళీ 5 నిమిషాల్లో కలిసిపోవడం. అప్పట్లో సమయం నెమ్మదిగా నడిచేది. ఇప్పుడు రోజులు పరుగులు తీస్తున్నాయి. డబ్బు విలువ తెలియని వయసులో ప్రేమ విలువ తెలిసేది. ఇప్పుడు అన్నీ ఉన్నా ఆ నిర్భయమైన నవ్వు మాత్రం లేదు. బాల్యం తిరిగి రాదు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు కళ్ళు మూసుకుని ఆ రోజును గుర్తు చేసుకుంటే మనసు మళ్ళీ చిన్నపిల్లలా మారిపోతుంది. అందుకే బాల్యం ఒక జ్ఞాపకం కాదు, మన జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం. ఆ అధ్యాయంలో ఎందరో స్నేహితులు, వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అలాగే నా లైఫ్ లో ఉన్న ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరైనా అంటే నేను ఆల్మోస్ట్ బుక్స్ నే ప్రిఫర్ చేస్తాను. ఒక మంచి పుస్తకం ఒక మంచి ఫ్రెండ్ తో సమానం. మీకు కూడా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటున్నాను. ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరనేది. థ్యాంక్ యూ.